హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 9:44 అయింది. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎస్, మొత్తానికి అయితే గాలి వస్తే వాయిస్ ఎక్కదే. సో మొత్తానికి అయితే కనుక నిన్న స్కూల్కి హెబ్రిన్ అయితే జాయిన్ చేసామన్నమాట. సో ఇంకా సోమవారం నుంచి అయితే పాపని స్కూల్కి తీసుకెళ్తాము. అండ్ చూడాలి ఎట్లుంటాడో ఎట్లా లేదో. అక్కడ ఆడుకునేట్టు ఉంటావు కదా, ఉంటుందేమో అనుకుంటే, కానీ ఆడుకునేటివి అంటే మేము మధ్యాహ్నం టైమే కదా. మాకు అర్థమైంది ఏంటంటే ఆడుకునేవి దాంట్లోకి ఏమి ఎంట్రీ ఉండదు అనమాట పిల్లలకి. ఆ స్కూల్ అంతా అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏమన్నా ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఆడియాలనుకుంటే తల్లిదండ్రులని ఆడియాలంట. సో చూద్దాం, మనకి ఇంకా సరిగ్గా ఐడియా లేదు. సో ఫిబ్రవరి ఒక వారం పోతే తెలుస్తుంది. ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్స్లు ఫ్రెండ్స్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్లు. సో పిల్లల్ని స్కూల్కి పంపించడము, వాళ్ళ కోసం మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఎదురు చూడడం, ఇంటికి వచ్చేంత వరకు అడవి వెయిట్ చేయడం, ఎక్కించుకొని రావడము, అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మనతో ఏమైనా షేర్ చేసుకోవడము, స్కూల్లో విషయాలు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మళ్ళీ ఎట్లుంటుందో ఏందో ఫ్యూచరు. సో హోప్ అంత మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. సో నేనైతే కోరుకుంటున్నాను. సో భారతి అయితే ఫ్రిడ్జ్ సైడ్కి జరిపి నీట్గా చేసిందనమాట. అప్పుడే పెడితే ఇట్లా ఓకే. కొంచెం ఒక్క 2 రోజులు నేను ఏ పని చేయకపోతే ఇల్లంతా చెత్తగా ఉండేది, నిజం చెప్తున్నాను. అందుకోసమనే కొంచెం నేనే యాక్టివ్ అయ్యి ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. కొంచెం వినోద్ అయితే ఆశ్రయితాడులేండి. చిన్న కింద పని అంతా నేను చేసుకుందామని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే నీట్గా చేస్తున్నాను. ఇంకొకటి నిన్న బాత్రూంలో అదేమి పైప్ ఎంత తనకలాడకంటే తనకలాడా, సక్సెస్ఫుల్గా టర్న్ అయింది. అదైతే అస్సలకి వినోద్ నీకు రాదు, ఏంటి చేస్తావు వినోద్ అంటే కూడా ఒక అర్ధగంట తలకాలు అలిసిపోయి ఇంకా నాకు ఏ పని చెప్పద్దు బేబీ అనుకసాను అంటున్నాడు. అస్సలు చేత కాకుండా పడిపోయాడు అనమాట. ఇది బాత్రూంలో పైప్ అసలుకి పెట్టినకి కూడా రాకపోయా, ఇవన్నీ చెప్పు వినోద్ అంటున్నాడు. మనం ఇప్పుడు చూపిస్తాం వల్ల కానీ ఇదని చెప్పి ఇది అవసరం మనకి ఈడ మనం పని చేసే మేసేది చేస్తారు దీన్ని. వినోద్ నాకు ఇల్లు చూస్తుంటే అస్సలకి ఎట్లెట్లో ఉండదు. అంటే ఏం లేదు, పైన అంతా దుమ్ము పట్టి కింద సరే నేను చేస్తాను, కానీ నువ్వు ఎట్లా మేము ఇంటికి పోవాలనుకున్నా లేదా అది చెప్తే దాన్ని బట్టి ఇల్లు నీట్గా అయితే ఇంకా నేను కూడా హ్యాపీ. ఇంకా అంటే ఫోన్ అని అర్థం చూడప్పా కడ్డే ఇట్లా పట్టుకోవరకు ఏం చేసి అడిపోయింది ఇంతసేపు బూతింటావా ఫాలో అయితే మిమ్మల్ని ఇది కాదు. మరి రాత్రి అయితే ఇంటికి పోతానంటు తీసుకోపా. ఓకే ఏం మమ్మీ ఏమి ఏం కావాలి? 1:12 వరకు నిద్రే లేదు. వెళ్తా ఆయన రమ్మను కొంచెం మేలు, కానీ నిన్న రాత్రి అసలు నిద్రే వెళ్ళలేదు. ఆయన ఇష్టం అయితే కోపం వేసి కొడితే ఫ్రెండ్స్ ఏం చేయాల, నిద్ర అంటట్లు వస్తున్నది. ఈ అమ్మతుడు సతాయిస్తున్నది. ముఖం చూడిగా కొట్టింది బ్యాగ్ చేసుకుంటే అన్నింటప్పుడే ఇట్లా మనం పని చేసుకుందాం మనిషి. నువ్వు ఆ పని చేయమంటే డబల్ పని పెడతట్టున్నావు మనిషి పాప. నాకు వినోద్, నేను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ కాడ ఒక్కటి నీట్గా చేస్తాను, తర్వాతకి పైన అల్లా తుంగొట్టున్నా జరుగు. ఏ ఉంటావా వినోద్ నీ బరువుకి? ఏమి నిదానం తన తుడి ఆ ఫ్యాన్కి మూలలకి నీట్గాను
పండగ అప్పుడు అంత నీట్. నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాడమ్మా. మీ అమ్మ పని లేని పని పెట్టుకునేదా? ఏం పని లేని పని పెట్టుకున్నా? పండుగ క్లీన్ చేస్తుంటుంది. పండగ ఇంకా ఎంత లేట్ అదే, పండగ చేసిందే కదా, ఇంక అట్లే ఉందమ్మా. అది బూజు ఫరక పోయేది విన బూజు కొట్టేది ఉండే కదా. ఓ మమ్మీ అది రిపేదా ఈ చెత్త పండగ తీసుకుందాంలే. మాస్క్ పెట్టుకుంటే బాగుంటది. నేను భారతికి దుమ్ము ఎలర్జీ. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాక దుమ్మింది దుమ్ము సరిగా. ఓ మమ్మీ ఫ్యాన్ మీద అట్లా వేసలేం వినది ఈరోజు ఫ్యాన్ చేయకుండా ముట్టుకుంటే షార్ట్ వస్తాయి. రే నన్ను చేసుకుంటాను రా వినా రా, నన్ను చేసుకుంటాను. నువ్వు అంత నచ్చినాయి అనొద్దు, అదేం మా దెబ్బ తగలేవు కానీలే. చేస్తావు కానీ నీ దాని చేస్తావు, తొందర అయిపోగొట్టుకున్నా. ఇంత చెత్త చెత్త పెట్టుకొని నాకు నిద్ర ఎట్ట వస్తుంది అనుకునేవు నువ్వు. తొందర చేసుకొని పండుకుందామా అని. సర్లే ఇంకా అయిపోయినా కింద వినదు ఇంకా చూడినిదా చూడు పడతాను. ఏమ్మా ఏమ్మా యాటి పోతావు ఇప్పుడు? ఏడ తీస్తారు? దొంగ పోతారా? ఎవరు పోతారు? పోతారా? ఇంకా సోమవారం నుండి ఇంకా స్కూల్ పోతావు కదా. ఏడుస్తావనుకో రప్పరప్పది అంతా చూడు ఆడే. మరి ఇడే ఉంటుందా వీడా? హాయ్రా, వెరీ గుడ్, శబాష్. పోదులే, ఆటలో పోదు నువ్వు. నడుచుకుంటా వద్దు వద్దు అయిపోయినా. నిదానం చూసుకో. జరు నాయన వచ్చా జరు. ఇక్కడైతే దండి ఉండదు చూడు ఫ్యాన్లకి, ఆ మూలలకి, ఈ రూమ్లోన నీట్గా నిదానంతో చెయ్యి. పండగప్పుడు చేస్తుంటేవి కదా అంటావు నువ్వు. పండగప్పుడు చేసేదానికి ఇప్పటికి ఎంత, పండగప్పుడు చేసిన దానికి ఇంకా ఇన్నొడ్డుద్దలు వచ్చేది తెలుసా నీటికి ఇల్లు దుమ్ము. జనగణమన అంటది విన్నది ఐరమ్మ. ఆ లైట్ తీసుకురా విన్నా వీలైతే, తెల్లది. అది అంతేనే వేడే ఉంటాయా? దుమ్ము చూడుగా కెమెరాకే వస్తుంది అట్లా. ఇంకా ఎంత పైన ఫ్యాన్ వినోది ఎంత దుమ్ము చూడుగా. ఉంటాను ఇట్లా పెట్టుకుంటాను, చున్ని పెట్టుకుంటా. చాలా దుమ్ము ఉన్నది.
మేము ఎప్పుడు వాకులు వేసుకుని ఉంటాం, అయినా కూడా ఇంత దుమ్ము ఉన్నదండి. వినో దీనికి చూడు కెమెరాకి ఎట్లా వస్తున్నది దుమ్ముగా. కండి తిరిగేది బెస్ట్. నువ్వు అంతా దుమ్ము కొట్టి నేను కసు కొట్టిస్తాను, అంతా బట్టలు చూసుకుని వద్దు. తర్వాతకి ఇంకా మిగతా పనులు చూసుకో. నేనైతే ఇంకా మందులు వేసుకొని పనుకుంటా. ఇప్పుడు ఫరక్ ఇద్దరి వినదు, ఫరక్ కూడా ఉంటుంది. ఇదిరి కన్ను ఎదిరించి అట్లా కొట్టింగా గోడలకి. వద్దులే ఇట్లా నన్ను ఇంకంత చుట్టూ గోడలు కానీ ఇంకా నిదానము. ఇంకా ఈ గోడ కొట్టండి, ఇంకా ఇవి గుండ్లా సున్నా కొట్టింది దాంట్లోనా తింటాను ఇంకా దానికి ఏమైనా. ఎక్కడవే ఉన్నాయన్నమాట సామాన్లు. ఇంకా అంత నీట్గా చేసి ఒకే పారి వినోద్ అంతా దుమ్ము కొట్టేది అయిపోయిన తర్వాత కన్నీ కసు కొట్టిస్తే ఇంక బండలు తుడుచుకొని వస్తాడు. వీళ్ళేమో ఎమ్మరు ఓర్లని ప్లాన్ చేసుకునేరే. ఇంకా ఐరమ్మని వినోద్ అయితే పోతారు. ఇంకొక మాట ఐరమ్మకి చెప్తే చాలు, పనాలు కట్టి పోదామమ్మా బండి మీద అనకాసి అంటే చాలు. ఇంకా పొయ్యేంత వరకు ఇంకా అస్సలకి ఊకోదు. రాపోదాం అంటూనే ఉంటుంది. బయట మీద కూడా ఆడ అందరు చెప్పిటమ్మా మేము ఎమ్మరు పోతామని. ఏమైనా అతికినికి రాదు కదా, ఇంకా అది లైట్ పడుతుంది వినా. ఉంటే ఉండదులేగా. కరెంట్ ఉంటుంది వినా దాంట్లోనా. కాలిపోతున్నా ఉండవు రెండు నల్లగేళ్ళ వీళ్ళ.
మరి. ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అయితే మాత్రానికి అంతా అయిపోయింది అనమాట. ఇంకా ఇల్లు క్లీన్ చేయకముందే బట్టలు అన్ని పిండేస్తామంటే నువ్వేం లేవు కదా, నేనే కదా చేసింది. అన్ని బట్టలన్నీ పిండేస్తాను అనమాట. డోర్ కటన్లు కూడా, డోర్ కటన్లు తీసుకొని వచ్చి కూడా అది దాదాపు అంటే 3.5 సంవత్సరాలు అవే డైలీస్కి అవే చేస్తున్నాను. వేరేటి తెచ్చుకుంటే బాగుండు, రేపు నెలలు ఎత్తాంలే. ఇప్పుడైతే సునుగులు పడే కింద ఇక్కడ ఏజెడ్ విన్నది మాడం వాన వస్తుందేమో, సునుకులు పడుతూ ఉండే అనమాట ఇంతసేపు. జస్ట్ మాడం అప్పటికప్పుడు సునుగులు పడి అప్పటికప్పుడు బంద్ అయ్యారు. అవి ఎండ చూడు, ఎండ కొడుతున్నాం మగ్గ. అసలు నాకు చెమట తొందర పడుతుంది. ఇదేం ఆరలేదా? ఆరలేదు, చల్ల కదా, సరిగ్గా ఆరేయాలి కదా. ఎట్లా ఆరేసినా ఎందుకు ఆరుతుందిలే. పాపు తీసుకో, ఆరేవినే చల్లగుంటే ఆరే, స్మెల్ వస్తుంది. అదే కదా చెమటలు వచ్చి నాకు అప్పుడే. దానికైనా బయటికి రండి, ఇల్లు వస్తున్నా కంటే ఏం వినా నేను పనంతా అయిపోయి కదా మరి ఇంటికి పైకి ఎక్కి ఇల్లు సర్దేమన్నమాట ఇవాళ కొంచెము. కానీ నాకెందుకో ఈరోజు మా ఇంట్లో టీవీ ఉందన్నమాట. ఇంతకు ముందు అది మొత్తం పూర్తిగా ఇంకా వేరే ఉన్నదండి దాని సిచ్యువేషను. కానీ ఈరోజు ఎందుకు చేపించుకొస్తాము అనిపిస్తుంది. అది అంటే అవుతుందో కాదో కనుక్కుందామని. ఆయన అవుతుందంటే మనం అనుకున్న బడ్జెట్లో అవుతుందంటే చేపించుకొని వద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు టూ మచ్ అలవాటు పడారు అనమాట ఫోన్కి. అసలు ఫోను. సో అందుకని ఇది ఉంటే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. బొమ్మలు అవతల పెడితే చూస్తారనమాట పిల్లలు. అందుకోసమనే అది టీవీ చూపించి రిపేర్ అవుతుంది అంటే చేపించుకొని వస్తాడు. ఇంకా లేదు దీనికి రిపేర్ కూడా 50-50 నమ్మకం కూడా లేదు. అవ్వదు అని 70% అనుకుంటున్నా. ఒకవేళ అయినా మనం అనుకున్న దాంట్లో మనం అనుకున్న రేట్లో కాకపోవచ్చు. లేదంటే ఇంకా అయితే మరి హ్యాపీయే. ఏమో ఒకసారి తీసుకొని పోయిస్తాము, ఒక లోపల ఒకటి ఉండిపోతుంది కదా. అవునా, అదేం గ్యారెంటీలే. తీసుకొని పోయి చూపించుకుంటా. ఏమి నువ్వు ఇప్పుడు ప్రయాణం అయ్యావు కదా మీ నాయనప్పుడు వానికి. ఇంక ఏమి ఇంకా ఇవే వాదిలే సామాన్లు. అవును అప్పుడేనా చూసుకులేవు. నాకు ఇప్పుడు గ్యాస్ వస్తుంది, వేరే పని పోతున్నాను అనమాట. అట్లే ఒక చిన్న ప్రయత్నం. మీ నాయన నీకోసము టీవీ బొమ్మలు చూస్తావు కదా నువ్వు, అందుకోసం టీవీ రిపేర్ అయితే ఏమన్నా చెప్పచ్చు. ఇవి దాంట్లో ఇంకోటి ఉన్నది జొమాటో బ్యాగ్. ఇక్కడే ఆ బ్యాగ్ ఓపెన్ ఇక్కడే ఉండేది ముచ్చు. అట్లా సర్దుదాంలే. చూపి విన్నా ది అయిరా. దాదాపు అంటే ఒక సంవత్సరం ఏంటదేమో ఇంట్లో టీవీ లేక వినా పైన. దాంట్లో ఉన్న పార్ట్స్ అన్ని కొత్తవే. ఆ పైన దుమ్ము దుడతాం వినోద్. ఇది టీవీ వచ్చేసి కొత్తది. టీవీ అవుతుందా అవ్వదా నాకైతే ఐడియా లేదు. ఒక్కసారి ఎన్నిసార్లు అనుకుంటున్నాను, ఒక్కసారి చూపించి అయ్యో అమ్మ ఇది అవ్వదులే అంటే ఇంకా సరేలే నాయన మంచిగా ఇంటికి వస్తాను. అయితే ఇంకా హ్యాపీ, చాలా ఖర్చు తగ్గిస్తుంది అనమాట. మేము అనుకున్న వాటిలో ఈ సంవత్సరం మన ఇంటికి ఏదైనా రావాలనుకుంటే టీవీ కూడా అనుకున్నాం అనమాట. ఒకసారి పోయి వినోద్ అయితే మాత్రానికి చూపించి వస్తాడు. రిపేర్ అయితే సరిపాయా.
ఇంకా రిపేర్ కూడా చేయనికి రాదంటే ఇంకా మరి అట్లా ఎత్తి పెడతామండి, ఇంకేం చేయలేము. ఇంకా టీవీ ఎందుకంటే పిల్లలు బాగా బొమ్మలు చూస్తున్నారు అనమాట. అదేదో టీవీలో పెడితే అసలుకి ఇంకా వాళ్ళ కంటి చూపు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. సెల్ అయితే దగ్గర పెట్టుకుంటారు కదా, ఇట్లా గోడకు చూస్తే మంచిది అనమాట. అందుకోసమనే బొమ్మలు వరకు పెట్టిద్దాం అనుకోసం ఆలోచనతో ఈరోజు అయితే వినోద్ ఇప్పుడే నిలుపుకొని పైన బట్టలారి నువ్వు అట్లే కూర్చుని పైన బట్టలారే నీకు పోయి వచ్చి కింద బట్టలు పైన పోయి బట్టలు తీసుకొని వస్తాం అనమాట. అట్లే కూర్చున్నాడు సిద్ధ చేసుకుంటా. ఏం వినదు అట్లుండవు ఏమేది అనుకోసం అంటే మరి ఏమనుకున్నది మరి ఒకటి చెప్తానని చెప్పు వినదంటే ఇట్లా బేబీ చేయించుకొద్దాం అనుకునేది అనుకోసం. సర్లే వినదు, మనకు కూడా ఒకటే కదా ఉండేది ఒక ఆశ, రిపేర్ అయితే చేయించుకొస్తే మనకే ఖర్చు తగ్గుతుంది చూపించుకోరానికోసం అని చెప్తాను అనమాట. ఇంకా వినోద్తో పాటు మా ఐరమ్మ అసలు ఇడుస్తుంది, ఇంకా ఖచ్చితంగా పోతుంది మా ఐరమ్మ. పోయేస్తావా వాళ్ళే ఉంటారు కదా షాప్ లో పని చేసే వాళ్ళనే పంపించేది. మరి ఇప్పుడు ఒకవేళ అయినందుకు మన టైం బాగుంది వాళ్ళే తోలుకొని వాళ్ళు అప్పుడు చెప్తాను తెచ్చాను కాదే. ఇది అడిగితే కదా ఆడ ఎట్లా చేస్తావు, ఆడ పిల్లలు అంతా ఆగడం వేసారు అలా ఆటో వెనక్కేసుకో. మొన్న సోఫాది అనమాట, అది ఎత్తి పెట్టుకునే పిల్లలు ఆడుకునేదేమో అనుకోసం తీసి పెట్టింటిమి. పెడితే అది పట్టోపి అయిరమ్మా నువ్వు పండుకుందరు ఇంకా మళ్ళీ వచ్చారా? ఓమా వినోద్ వానమాడ మీద చూసుకొని రండి. మరి సంగమైరా ఫైరండి. ఏమి ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఇప్పుడే ఫోన్ చేసిండు అనమాట. వినోద్ పోయి అయితే 15 నిమిషాలు అయింటుందేమో. ఇంకా ఫోన్కి ఇప్పుడే చేసే ఇంకా ఫోన్ అయితే చేసిండు అనమాట వినోద్ అయితే. ఊకో ఆయన ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఫోన్ అయితే చేసిండు అనమాట. అంటే టీవీ తీసుకొని వేయాడు కదా, అక్కడ వాళ్ళు ఉండి డబ్బులు 7,000 చెప్పిరంట. ఇంకా రిపేర్ చేసి ఇస్తాము 7,000 అయితే ఇంకా ఏం చేసేది ఏం చేసేది లేక టీవీని అయితే ఇంటికైతే తీసుకొస్తున్నాడు అనమాట. ఇంకా చూద్దాంలేండి, ఈ నెల కాకపోతే ఇంకొక నెల అయినా విధానంతో చూసుకొని చేయించుకుందాం రండి. ఐరా బాయ్ కదా పుమ్ము కదా, ఆట పట్టేది ఆట. అన్నం తింటివే? ఏం తింటివి? ఏం బువ్వా తింటివే? కడుపు నిండేది కదా కదా, అందుకు ఆట పట్టేవా ఆట కదా మమ్మీ, చిన్ని నీసి మమ్మీ. Many hours later. వినా ఏమో పాపం. ఓ మమ్మీ హాయిరా పనుకునేదనా? రిపేర్ చేయించేకి 7,000 చిల్లర అవుతుందండి. ఆ టీవీ ఇచ్చి కొత్తది 13,000 ఇస్తే సేమ్ అదే సైజే కానీ
అది అసలు ఆ కంపెనీ పేర్లు ఆ పేర్లు ఎప్పుడు లేని పేర్లు అవి. మా శాత అప్ప ఇప్పుడు అంతుంటే దీన్ని తీసుకొస్తుంటే ఇంకోసారి తీసుకుంటాం లాంటి అంతే నువ్వు తినేట్టుగా మన ఇంట్లో లేవు అసలు బంద్ చేసేది శనివారం ఊకుండదా పాప తీసుకొస్తావా పైన పెడతావా టీవీ పాపే పైన పెడతావా కోసేపు ఉంటావా వినోద్ ఉండు వస్తాను వినోద్ పెడుతుందా నీ కాదు నీ రాసిపడొచ్చావు కదా అవునా నీ రాసిపడొచ్చావు కదా ఏమోలే అడిగొచ్చావు అంతే ఉన్నప్పుడు చేయించుకుందాంలే ఏం లేదు ఒక సెల్ 24 గంటలు సెల్ ఏమైనా పని చేసుకున్నారంటే సెల్ ఇవ్వాల్సిందే వాళ్ళకి గదేం ఉన్నది టీవీ అయితే ఓపిక నుంచి చూసి అట్లా పడుకుంటారా నిల్లాగదురా ఏదైనా పని మీద బయటికి పోయినప్పుడు ఆ పని అయితే చాలా సంతోషంతో వస్తాము ఆ పని కాకపోతే ఇంకా ఆ బాధ ఎంత బాధతో వచ్చింటాడో వినోద్ ముఖం చూస్తేనే అర్థమవుతున్నది పర్లేదులే ఈ నెల కాకపోతే ఇంకో నెల కానీ చేయించుకోవచ్చు కానీ మొత్తానికైతే చేస్తామన్నారు కదా చాలు ఇంకా మంచిది తీసుకుంటే ఇంకా 2 రోజులు పనికి వస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో లెక్క ప్రకారం టీవీ వాళ్ళు ఇచ్చింది తీసుకొస్తాం అనుకో మనం రిపేర్లు తిరిగేకే ఉంటుంది అనమాట నిదానమైన పర్లేదు ఇదే చేయించుకుందామో లేదంటే ఇంకొక కొత్తది కొనుక్కోవడమో చేద్దామండి ప్రస్తుతానికైతే ఇంకా రేట్ చెప్పినందుకు వినోద్ అయితే వాపస్ వచ్చాడు నీళ్ళు తాగు వినోద్ అలిసిపోయి వచ్చావు పాపము మాట్లాడేసివే ఎంత అంటే ఇంత